మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు. బ్యాన్ బెట్టింగ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ అండ్ యాక్ట్రెస్ ఇన్ఫ్లుయెన్సర్ స్వప్న అమ్మినేని. ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూస్తున్నా కూడా బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కువగా చూస్తున్నాము, వింటూ ఉన్నాము. సో నేను మాత్రమే కాదు, నాలాగే మీరందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పై కొంచెం అవేర్నెస్ తీసుకొని వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటే మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళల్లోనే చాలా ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. బెట్టింగ్ ఏంటి అనుకుంటున్నారా? బెట్టింగ్ యాప్ లో 500 పెడితే 5 లక్షలు వచ్చాయని ఒకళ్ళు ప్రమోట్ చేస్తారు. చాలా ఈజీ మనీ వస్తాయి, వెంటనే కోటీశ్వర్లు అయిపోవచ్చు అని చెప్పేసి ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తారు. కానీ ఇక్కడ తప్పు ఇన్ఫ్లుయెన్సర్దా లేదంటే ఆడిన వాళ్ళదా కాదు, అసలు బెట్టింగ్ యాప్స్ పెట్టిన వాళ్ళది. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ దే మిస్టేక్ అని మాట్లాడుతున్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు అమౌంట్ గురించో లేదా ఒక మంచి యాడ్ మేము ప్రమోట్ చేస్తున్నాం అనుకుని తెలుసో తెలియకో వాళ్ళు ఆ బెట్టింగ్ యాడ్స్ చేశారు. కానీ అది తప్పు అని తెలిసిన తర్వాత చాలా మంది మళ్ళీ నో బెట్టింగ్ యాప్స్ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి సో మెయిన్ గా చేయాల్సింది ఏంటి అని అంటే, మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అసలు ఫస్ట్ యువత, స్కూల్ పిల్లలు వీళ్ళే ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ కి గురవుతున్నారు. ఈ బెట్టింగ్స్ పెట్టడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? చైనా యాప్స్, లోన్ యాప్స్. వాళ్ళ దగ్గర నుంచి ఆ లోన్ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఆ లోన్ తీర్చడానికి వేరే దగ్గర అప్పులు చేసి కుటుంబ సమస్యలు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మైండ్ స్ట్రెస్ అయిపోయి ఫైనల్ గా చేసేది. సో ఇదంతా మనకు అవసరమా? ఎప్పుడైనా సరే యువత అంటే గేమ్ని గేమ్ లాగానే చూడాలి. అది కాకుండా చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంత ఇష్టంగా ఆడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు గల్లీలో క్రికెట్ ఆడాలన్నా నాకేమొస్తుంది, నీకేమొస్తుంది, అంతే. లాభం కోసం ఆడుతున్నామా? గేమ్ అనేది మనందరం హ్యాపీగా ఆడుకోవాలి. సో ఈ రోజు నుంచి ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అది ఎలాగో మనం ఆ బెట్టింగ్స్ ఆపలేము. కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే బెట్టింగ్స్కి పాల్పడుతున్నారా? దయచేసి వాళ్ళకు ఒక మాట చెప్పండి, లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు అని. చాలా మంది తెలివిగా మాకు మాత్రమే తెలివి ఉంది అని చెప్పేసి ఆంధ్ర ఉండే వాళ్ళేమో యూపీలో ఉన్న జీపీఎస్ని పెట్టుకోవడము, లేదంటే తెలంగాణ ఉండే వాళ్ళు బీహార్ది, ఇలా అనవసరమైన అంటే వేస్ట్గా చేసే ఆ ఖర్చులు ఎందుకు? మళ్ళీ వాటికి లక్షల్లో ఖర్చులు, కోట్లల్లో ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇంట్లో పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ నీకు తెలియకుండానే నువ్వు ఒక వ్యసనానికి గురవుతున్నావు. నిజమే, యువతకి డ్రగ్స్ అనేది ఒక వ్యసనం, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఒక వ్యసనంగా తయారవుతున్నాయి. ఆ బెట్టింగ్ యాప్స్ మీద పెట్టే ఆలోచన నీ ఫ్యూచర్ మీద పెడితే ఎంత బాగుంటుంది, నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఉంటారు. సో దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరినైనా అడిగితే దయచేసి నో అనే చెప్పండి. అండ్ మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఈ బెట్టింగ్స్ ఆడుతూ ఉన్నట్లయితే వాళ్ళకి దయచేసి ఆడొద్దు అని చెప్పండి. ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా చూసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ. ఈ బెట్టింగ్ యాప్స్ పై ప్రతి ఒక్కరికి మంచి అవగాహన కల్పిస్తున్న సుమన్ టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు.